హే అమిగోస్! వీకెండ్‌లో ఏ మూవీ చూడాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీక్ ఓటీటీలో కొన్ని మంచి మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటిలో నుంచి ఇంట్రెస్టింగ్‌గా ఉన్న కొన్ని ఈ వీడియోలో సజెస్ట్ చేయబోతున్నాం. ఓటీటీ వాచ్ లిస్ట్‌కెళ్ళే ముందు మీరు ఈ ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. 'హలో బచ్చన్'. 'హలో బచ్చన్' మినీ సిరీస్ అందరూ తప్పకుండా చూడాల్సిన ఫీల్ గుడ్ సిరీస్. ఈ సిరీస్ ఫిజిక్స్ వాళ్ళ సీఈఓ అలక్ పాండే లైఫ్‌లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని తీశారు. మెయిన్ ప్లాట్ ఏంటంటే రిచ్ అండ్ పూర్ అని డిఫరెన్స్ లేకుండా ఎడ్యుకేషన్ అందరికీ యాక్సెసిబుల్ ఉండాలనే స్ట్రాంగ్ మోటివ్‌తో అలక్ పాండే లిమిటెడ్ ప్రైజెస్‌తో ఫిజిక్స్ వాళ్ళ ప్లాట్‌ఫామ్‌లో ఆన్‌లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. కానీ వేరే ఎడ్యుటెక్ కంపెనీస్ టీచర్స్‌కి హై సాలరీ ఆఫర్స్ ఇవ్వడం వల్ల చాలామంది టీచర్స్ రిజైన్ చేసి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. కంపెనీని సస్టైన్ చేయడానికి ఫిజిక్స్ వాళ్ళ టీమ్ ఇన్వెస్టర్స్ అండ్ ఫండర్స్ చుట్టూ తిరుగుతుంది. ఈ జర్నీలో అలక్ పాండే తన విజన్‌ని ఎలా ప్రొటెక్ట్ చేశారు? తన ఐడియా స్టూడెంట్ లైఫ్‌ని ఎలా చేంజ్ చేసింది? అనేది సిరీస్ మెయిన్ స్టోరీ. స్టోరీ ఎమోషనల్ హైస్ అండ్ లోస్‌తో ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్‌లా ఉంటుంది. 'యాస్పిరెంట్స్', 'పంచాయత్', 'కోటా ఫ్యాక్టరీ' లాంటి కల్ట్ వెబ్ సిరీస్ తీసిన టీవీఎఫ్ ప్రొడక్షన్స్ నుండొచ్చిన ఈ సిరీస్ గూడా వాళ్ళకి టిపికల్ అయిన ఫీల్ గుడ్ స్టోరీ టెల్లింగ్ స్టైల్‌ని కంటిన్యూ చేస్తుంది. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమ్ అవుతుంది. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 45-15 మినిట్స్ డ్యూరేషన్‌తో ఉంటుంది. టోటల్ 5 ఎపిసోడ్స్ మాత్రమే కాబట్టి ఈజీగా బింజ్ వాచ్ చేయొచ్చు. ఓవరాల్‌గా ఫ్యామిలీతో కలిసి చూడగలిగే ఇన్‌స్పైరింగ్ అండ్ ఎమోషనల్ సీరీస్. అస్సలు మిస్ అవ్వకండి. 'వన్ పీస్' సీజన్ 2. యానిమే ఫ్యాన్స్‌కి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు 'వన్ పీస్' గురించి. లైవ్ యాక్షన్ అడాప్షన్ సీజన్ 2లో వరల్డ్ బిల్డింగ్, సెట్ డిజైన్స్ అండ్ న్యూ క్యారెక్టర్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. చాపర్ క్యారెక్టర్‌ని చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారు. సీజన్ 1తో కంపేర్ చేస్తే స్కేల్ ఇంకా పెద్దగా అనిపిస్తుంది. ప్రొడక్షన్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయింది. యానిమేలో ఉన్న కొన్ని ఐకానిక్ సీన్స్‌ని లైవ్ యాక్షన్‌లో రీక్రియేట్ చేశారు. అవి ఫ్యాన్స్‌కి డెఫినెట్‌గా నచ్చుతాయి. కాస్టింగ్ కూడా సెట్ అయింది. క్యారెక్టర్స్ యానిమే ఫీల్‌ని మెయింటైన్ చేస్తున్నాయి. స్టోరీ కూడా స్లోగా వరల్డ్‌ని ఎక్స్‌పాండ్ చేస్తూ ఇంట్రెస్టింగ్‌గా ముందుకు వెళ్తుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే 'వన్ పీస్' లైవ్ యాక్షన్ సీజన్ 2 యానిమే అడాప్షన్‌ని రెస్పెక్ట్ చేస్తూ లైవ్ యాక్షన్‌లో చాలా బాగా తీశారు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. 'వన్ పీస్' ఫ్యాన్స్ మాత్రం మిస్ అవ్వకండి. 'వన్ పీస్' ఫ్యాన్స్ మాత్రమే కాదు అందరికీ మస్ట్ వాచ్ ఇది. 'సీతాపైనం'. 'సీతాపైనం' మూవీ ఒక రోడ్ ట్రిప్ లవ్ స్టోరీ. ఈ మూవీ నిజంగా సీత పయనించినట్లుగా, సీతతో పయనించినట్లుగా ఉంటుంది. ఇక మూవీ ప్లాట్‌లోకి వెళ్తే సీత అనే అమ్మాయి చిన్నప్పుడే తన అమ్మని కోల్పోతుంది. అప్పట్నుండి నాన్నే తనకి అన్నీ. ఒక చెఫ్‌గా తన కెరియర్ స్టార్ట్ చేయడం కోసం వైజాగ్ నుండి హైదరాబాద్‌కి బయలుదేరుతుంది. దారిలో హీరో గూడా పరిచయం అవుతాడు. అక్కడి నుండి వాళ్ళిద్దరి మధ్యలో లవ్ పుడుతుంది. హైదరాబాద్ వెళ్ళాలనుకున్న తన జర్నీ మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ వల్ల లేట్ అవుతుంది. తనకెదురైన సమస్యలేంటి? వాటిని ఎలా ఓవర్‌కమ్ చేసింది? ఆ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేయడానికి తనకి హెల్ప్ చేసిన వాళ్ళని ఏం చేసింది? మూవీ చూసి తెలుసుకోవాలి. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఐశ్వర్య అండ్ నిరంజన్ వాళ్ళ క్యారెక్టర్స్‌కి న్యాయం చేశారు. ఈ మూవీకి యాక్షన్ కింగ్ అర్జునే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. 13 ఇయర్స్ బ్యాకే ఈ స్టోరీని బిల్డ్ చేశారంట. ధ్రువ్ సర్జా కూడా ఇందులో క్యామియో చేశారు. మూవీలో అన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. సన్ నెక్స్ట్‌లో స్ట్రీమ్ అవుతుంది. మిస్ అవ్వకండి. 'విష్ణు విన్యాసం'. యాజ్ యూజువల్ శ్రీ విష్ణు మళ్ళీ ఎంటర్‌టైన్ చేశాడు. స్టోరీ హిట్ ఆర్ ఫ్లాప్ పక్కన పెడితే యూ విల్ డెఫినైట్‌లీ ఎంటర్‌టైన్. ప్రెజెంట్ టీఎఫ్ఐలో ఉన్న యాక్టర్స్‌లో మూవీ ఎక్స్‌పీరియన్స్ కన్నా ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్న యాక్టర్ శ్రీ విష్ణు. ఇక 'విష్ణు విన్యాసం' స్టోరీకొస్తే హీరోయిన్‌కున్న ప్రాబ్లమ్ వల్ల తనకి పెళ్లవ్వదు. సో, అలాంటి అమ్మాయితో జాతకాలు పిచ్చున్న విష్ణు లవ్‌లో పడతాడు. ఆ తర్వాత ఆ ప్రాబ్లమ్ వల్లొచ్చే కాన్సిక్వెన్సెస్ కాదు ఎంటర్‌టైన్‌మెంట్ హిలేరియస్‌గా ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ నుండి ఎలా బయటపడ్డాడనేది స్టోరీ. మీకు నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ కావాలనుకుంటే 'విష్ణు విన్యాసం' కంపల్సరీ. ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. మిస్ అవ్వకండి. 'బూకీ'. ఈ మూవీని విజయ్ ఆంటోనీ ప్రెజెంట్ జనరేషన్ పైన ఒక సెటైర్‌లా తీశారు. మూవీ స్టార్టింగ్ కొంచెం క్రింజ్‌గా అనిపించినా వన్స్ స్టోరీ అండ్ మెయిన్ ప్లాట్ స్టార్ట్ అయ్యాక మూవీ నచ్చడం స్టార్ట్ అవుతుంది. ప్లాట్ వచ్చేసి ఇద్దరు లవర్స్ బ్రేకప్‌తో మూవీ స్టార్ట్ అవుతుంది. దానివల్ల వాళ్ళ లైఫ్‌లో ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ అండ్ లవ్ ఫెయిల్యూర్‌ని ఎలా డీల్ చేస్తారు అనేదే మూవీ. జెన్‌జీ కిడ్స్‌కి బ్రేకప్ ఎలా ఉంటుందో రియలిస్టిక్‌గా చూపించారు. మ్యూజిక్ పెద్దగా పట్టించుకోవద్దు. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ నేచురల్‌గా అనిపిస్తుంది. కామెడీ కూడా అంత వర్కౌట్ అవ్వలేదనిపించింది. ఎండింగ్‌లో ఫాదర్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ పెద్ద కలలతో ఉండే ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్‌కి కనెక్ట్ అవుతుంది. జీ5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. వన్ టైమ్ వాచ్ చేయొచ్చు ఈ మూవీ. 'లాక్‌డౌన్'. ఈ మూవీ స్టోరీ అనిత అనే అమ్మాయి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చుట్టూ తిరుగుతుంది. అనిత అనే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఏ అమ్మాయి ఫేస్ చేయకూడదనేలా ఉంటుంది. ఇది లాక్‌డౌన్ టైంలో జరిగిన స్టోరీ. అనిత అనుకోకుండా లాక్‌డౌన్ ముందు ప్రెగ్నెంట్ అవుతుంది. అబార్షన్ చేయించుకోవడానికి అన్ని దారులు క్లోజ్ అవుతాయి. ఆ టైంలో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ సిట్యుయేషన్స్, సొసైటీ, ఇంటర్నల్‌గా తను అనుభవించే బాధ, క్లైమాక్స్ ఎంత బాధగా ఉంటుందంటే మీ కళ్ళలో నుండి కాదు హార్ట్‌లో నుండి కన్నీళ్లొస్తాయి. ఎస్పెషల్లీ గర్ల్స్‌కైతే ఇదొక టైప్ ఆఫ్ ట్రామా. నేను కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యాను. అండ్ మేకింగ్ విషయానికొస్తే డైరెక్టర్ 'జీవా' గారు డ్రామా కోసం కొంచెం లాగ్ చేశారు. అండ్ కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేయలేదు. ఆల్సో సినిమాల్ని బట్టి తీసుకున్నారు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అనుపమ గారి యాక్టింగ్ ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు గనక పెయిన్‌ఫుల్ డ్రామాని చూడాలనుకుంటే ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. 'భర్త మహాశైలకు విజ్ఞప్తి'.
ఈ మూవీ స్క్రిప్ట్ ఇప్పటి జనరేషన్‌కి తగ్గట్టు రాసుకున్న కాన్సెప్ట్ అయితే ఓల్డ్‌దే. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీని ఈ జనరేషన్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది ఈ మూవీ. ప్లాట్ ఏంటంటే హీరోకి ఆల్రెడీ వైఫ్ ఉండగా ఇంకో అమ్మాయితో అనుకోకుండా రిలేషన్‌షిప్‌లోకి వెళ్తాడు. ఆ తర్వాత రియలైజ్ అయ్యి కట్ చేద్దాం అనుకుంటే ఆ అమ్మాయి ఎక్కడ వైఫ్‌కి చెప్పేస్తుందో అన్న భయం. సో ఈ ప్రాబ్లమ్ నుండి హీరో ఎలా బయటపడ్డాడనేదే మూవీ. కామెడీ సీన్స్ హిలేరియస్‌గా ఉంటాయి. చెప్పా గదా! నాకు అక్కడక్కడ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీ ట్రూప్స్ కనిపించాయి. మ్యూజిక్‌ని ఖచ్చితంగా అప్రిషియేట్ జేయాలి. సినిమాటోగ్రఫీ గూడా మూవీకి చాలా హెల్ప్ అయింది. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా కనిపించేలా చేశారు. ఈ మూవీ జీ ఫైవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇట్స్ ఏ వన్ టైమ్ వాచ్ మూవీ. 'జూటోపియా 2'. 'జూటోపియా 2'లో జుడ్డీ హోప్స్ అండ్ నిక్ మళ్ళీ ఒక న్యూ కేస్ ఇన్వెస్టిగేషన్ కోసం టీమ్ అప్ అవుతారు. పార్ట్ 2లో యానిమేషన్ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అయింది. విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా, డీటెయిల్‌గా ఉన్నాయి. 'జూటోపియా వరల్డ్‌ని ఇంకా ఎక్స్‌టెండ్ చేశారు. కొత్త ఏరియాస్ అండ్ కొత్త స్పీసెస్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఎస్పెషల్లీ స్నేక్స్ అండ్ రెప్టైల్ క్యారెక్టర్స్‌ని. మూవీ మోస్ట్‌లీ కేస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. డిటెక్టివ్ స్టైల్‌లో స్టోరీ ముందుకు వెళ్తుంది కాబట్టి ఎంగేజింగ్‌గా ఉంటుంది. పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 చూడొచ్చా అంటే లేదు. పార్ట్ 1 చూడాల్సిందే. ఎందుకంటే పార్ట్ 1 ఎక్కడ ఎండ్ అయిందో పార్ట్ 2 ఆల్మోస్ట్ అక్కడి నుండే కంటిన్యూ అయిన ఫీల్ వస్తుంది. క్యారెక్టర్స్ బిహేవియర్, రిలేషన్‌షిప్స్ అండ్ ఎమోషన్స్ అన్నీ బాగా అర్థం అవ్వాలంటే పార్ట్ 1 చూసుండాలి. హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. 'గాంధీ టాక్స్'. ఇది మూవీ గాదు. ప్యూర్ డ్రామా. ఎప్పుడు రొటీన్ టైప్ ఆఫ్ మూవీస్ ఏం చూస్తాం? అవే మాటలు, అదే డైలాగ్స్ అనుకుంటే ఇది ట్రై చేయండి. ఈ మూవీ అందరి కప్ ఆఫ్ టీ అయితే కాదు. యాక్టింగ్‌ని ఎంజాయ్ చేసే వాళ్ళకే కనెక్ట్ అవుతుంది. ప్లాట్ చాలా సింపుల్. ఒక్క పూట తినటానికి కూడా దొంగతనం చేయాల్సొచ్చే పర్సన్ దివాలా తీసిన రిచ్ పర్సన్ ఇంటికి రాబరీకి వెళ్తాడు. ఎందుకు తన్నే చూస్ చేసుకున్నాడు? ఎలా ఎగ్జిక్యూట్ చేశాడు? సక్సెస్ అయిందా లేదా? లాస్ట్‌కి తను ఏం తెలుసుకున్నాడనేదే మూవీ. ఈ మూవీలో సోషల్ ఎలిమెంట్స్‌ని బాగా ఎక్స్‌ప్లోర్ చేశారు. ఒక్కటి ఆలోచించండి. మూవీలో ఒక్క డైలాగ్ గూడా లేకుండా ఎమోషన్స్‌ని ఎలా కన్వే చేశారు? ఇది తెలుసుకోవడానికైనా మీరు ట్రై చేయొచ్చు. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లేకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇది జీ ఫైవ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ట్రై చేయండి. 'మేడ్ ఇన్ కొరియా'. ఈ మూవీ స్టోరీ ఏంటంటే శంబా అనే స్మాల్ టౌన్ తమిళ అమ్మాయికి చిన్నప్పటి నుంచి సౌత్ కొరియా వెళ్ళాలని ఒక పెద్ద డ్రీమ్ ఉంటుంది. కొరియా కల్చర్, కే డ్రామాస్, లైఫ్ స్టైల్ చూసి అక్కడ సెటిల్ అవ్వాలని అనుకుంటుంది. లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఫైనల్లీ కొరియా వెళ్ళడానికి ఛాన్స్ వస్తుంది. కొరియా వెళ్ళాక లైఫ్ అంతా ఈజీగా ఉంటుందని అనుకున్న శంబాకి అక్కడ యాక్చువల్ రియాలిటీ తెలుస్తుంది. కల్చరల్ డిఫరెన్సెస్, లాంగ్వేజ్ ప్రాబ్లమ్, లోన్లీనెస్, జాబ్ స్ట్రగుల్స్ ఇవన్నీ ఫేస్ చేస్తూ లైఫ్‌ని ఎలా హ్యాండిల్ చేసింది? తనని ఎలా అర్థం చేసుకుంది అనే సెల్ఫ్ డిస్కవరీ జర్నీయే సినిమా మెయిన్ థీమ్. సినిమా ఓవరాల్‌గా చూస్తే చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఏం జరుగుతుందని ఈజీగా గెస్ చేయొచ్చు. స్టోరీలో పెద్ద ట్విస్టులు లేకపోయినా సెల్ఫ్ డిస్కవరీ, లోన్లీనెస్, అబ్రాడ్ లైఫ్ రియాలిటీని సింపుల్‌గా చూపించారు. కొరియాలో సెటిల్ అవ్వాలని డ్రీమ్ చేసే వాళ్ళకి అబ్రాడ్ లైఫ్ ఎలా ఉంటుందనే రియాలిటీకి కొంచెం రిలేట్ అవ్వచ్చు. మూవీ స్లోగా ఉంటుంది బట్ మెసేజ్ బావుంటుంది. ఓవరాల్‌గా సెల్ఫ్ డిస్కవరీ థీమ్ కోసం ఒక కామ్ మూవీ చూడాలనుకుంటే ట్రై చేయండి. వన్ టైమ్ వాచ్. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇంతే అమిగోస్. ఇలాంటి ఓటీటీ సజెషన్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.